గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం భారత ఆర్థిక వ్యవస్థ లక్షణాల గురించి తెలుసుకుందాం. ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. ఆర్థిక అభివృద్ధి శాస్త్రంని మనం పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవస్థలను ప్రధానంగా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు, అభివృద్ధి చెందుతున్న లేదా అల్పాభివృద్ధి ఆర్థిక వ్యవస్థలు. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలను మరలా రెండు రకాలుగా విభజించవచ్చు. మొదటి ప్రపంచ దేశాలు, రెండవ ప్రపంచ దేశాలు. ఇక అల్పాభివృద్ధి ఆర్థిక వ్యవస్థలను మూడవ ప్రపంచ దేశాలు, నాలుగవ ప్రపంచ దేశాలు అని మరలా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. మొదటి ప్రపంచ దేశాలు పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలను ఆలంబనగా చేసుకొని అభివృద్ధి చెందిన దేశాలు. సామ్యవాద ఆర్థిక వ్యవస్థలను ఆలంబనగా చేసుకొని అభివృద్ధి చెందిన దేశాలను రెండవ ప్రపంచ దేశాలు అంటారు. ఇక మిశ్రమ ఆర్థిక వ్యవస్థలను ఆధారంగా చేసుకొని అభివృద్ధి చెందుతున్న దేశాలను మూడవ ప్రపంచ దేశాలు అంటారు. ఆర్థిక అభివృద్ధిలో చాలా వెనుకంజలో ఉన్న దేశాలను నాలుగవ ప్రపంచ దేశాలు అని పిలవటం జరుగుతుంది. ఇక భారతదేశం వీటిలో అల్పాభివృద్ధి ఆర్థిక వ్యవస్థ లేదా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. అల్పాభివృద్ధి ఆర్థిక వ్యవస్థలు లేదా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ నిర్వచనాలను పరిశీలించినట్లయితే అల్పాభివృద్ధి దేశాలను వర్ణించడం కష్టం, కానీ చూడగానే గుర్తించవచ్చు అని హెన్స్ సింగర్ పేర్కొనడం జరిగింది. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, పశ్చిమ ఐరోపా దేశాల వాస్తవిక తలసరి ఆదాయం కంటే తక్కువ తలసరి ఆదాయం కల దేశాలను మనం అల్పాభివృద్ధి దేశాలుగా నిర్వచించవచ్చు. లేదా అమెరికా తలసరి ఆదాయంలో 4వ వంతు కంటే తక్కువ తలసరి ఆదాయం ఉండే దేశాలను అల్పాభివృద్ధి దేశాలుగా మనం గుర్తించవచ్చు అని ఐక్యరాజ్య సమితి వారు నిర్వచించడం జరిగింది. ఒకవైపు ఉపయోగించబడని లేదా తక్కువ ఉపయోగించబడుతున్న మానవ వనరులు, మరొక వైపు ఉపయోగించబడని సహజ వనరులు కలిసి ఉండే దేశాలను అల్పాభివృద్ధి దేశాలు లేదా అభివృద్ధి చెందుతున్న దేశాలు అని భారత ప్రణాళికా సంఘం నిర్వచించడం జరిగింది. అల్పాభివృద్ధి ఆర్థిక వ్యవస్థలు లేదా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల లక్షణాలు పరిశీలించినట్లయితే ఈ దేశాలలో తలసరి ఆదాయం తక్కువ స్థాయిలో ఉంటుంది, వ్యవసాయ రంగం ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది, అధిక జనాభా ఒత్తిడి ఉంటుంది. ఈ దేశాల్లో పేదరికం, నిరుద్యోగం ఎక్కువ పరిమాణంలో ఉంటుంది, పొదుపు మూలధన సామర్థ్యం తక్కువగా ఉంటుంది. ఇక అందువలన మూలధన సంచయనం కూడా తక్కువగా ఉంటుంది. ఈ దేశాలలో ఆదాయ సంపద పంపిణీలో అసమానతలు ఎక్కువగా ఉంటాయి. సాంకేతిక పరిజ్ఞానం, ఉత్పాదక సామర్థ్యం తక్కువగా ఉంటుంది. ద్రవ్యోల్బణ పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి, అంటే ధరల పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. ఇక ప్రాంతీయ అసమానతలు నెలకొని ఉంటాయి. విదేశీ వ్యాపార చెల్లింపుల శేషంలో లోటు కూడా ఉండడాన్ని మనం గమనించవచ్చు. ఇక ఆర్థిక ద్వంద్వత్వం అనేటటువంటి లక్షణం కూడా ఈ ఆర్థిక వ్యవస్థ లక్షణంగా మనం చెప్పవచ్చు. భారత ఆర్థిక వ్యవస్థ లక్షణాలను క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీని మనం ఒకసారి భారత ఆర్థిక వ్యవస్థ లక్షణాలను పరిశీలించినట్లయితే భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం ప్రాధాన్యత ఎక్కువగా ఉంది. 1951 సంవత్సరంలో భారతదేశంలో 72% మంది వ్యవసాయ రంగంపై ఆధారపడుతున్నారు. 2011 నాటికి భారతదేశంలో వ్యవసాయ రంగంపై ఆధారపడే వారి శాతం లేదా భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం ఉపాధి కల్పించే వారి శాతం 49%కి తగ్గింది. అయితే ఇప్పటికి కూడా భారత ఆర్థిక వ్యవస్థలో దాదాపు సగం మంది వ్యవసాయ రంగంపై ఆధారపడుతున్నారు. అదే అభివృద్ధి చెందిన దేశాలను పరిశీలించినట్లయితే దాదాపు 10% నుండి 5% లోపే వ్యవసాయ రంగంపై ఆధారపడుతూ ఉంటారు. అంటే భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగ ప్రాధాన్యత అనేది మన ఆర్థిక వ్యవస్థ అల్పాభివృద్ధి ఆర్థిక వ్యవస్థ లేదా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా మనకు అవగతం చేస్తుంది. ఇక భారతదేశ ఆర్థిక వ్యవస్థను పరిశీలించినట్లయితే మనకు కనిపించే ఇంకొక లక్షణం అధిక జనాభా ఒత్తిడి. భారతదేశంలో 1921 నాటికి 25.1 కోట్ల జనాభా ఉండగా
1951 నాటికి 36.1 కోట్లకు, 2011 నాటికి 121 కోట్లకు, 2020 నాటికి 138 కోట్లకు భారతదేశ జనాభా పెరిగింది. అంటే ప్రపంచ విస్తీర్ణంలో భారతదేశ విస్తీర్ణం కేవలం 2.4% కాగా, ప్రపంచ జనాభాలో భారత జనాభా దాదాపు 17%గా ఉంది. అంటే భారతదేశం అధిక జనాభా ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంది. కాబట్టి అధిక జనాభా అనేది భారతదేశ ఆర్థిక వ్యవస్థ యొక్క ఇంకొక ముఖ్యమైన లక్షణం. భారతదేశ ఆర్థిక వ్యవస్థ యొక్క పొదుపు, పెట్టుబడి సామర్థ్యం, మూలధన సామర్థ్యం తక్కువ స్థాయిలో ఉన్నాయి. ముఖ్యంగా తలసరి ఆదాయాలు తక్కువగా ఉండటం వల్ల పొదుపులు తక్కువగా ఉంటుంది. పొదుపులు తక్కువగా ఉండటం వల్ల పెట్టుబడి, మూలధన సామర్థ్యం తక్కువగా ఉండడాన్ని మనం ఒక లక్షణంగా చెప్పుకోవచ్చు మన ఆర్థిక వ్యవస్థలో. ఇక మూలధన సంచయనం కూడా తక్కువ పరిమాణంలో ఉంటుంది. మూలధన సామర్థ్యం తక్కువ కాబట్టి మూలధన సంచయనం కూడా తక్కువ స్థాయిలో కొనసాగుతుంది. ఇక అందువలన ఉత్పాదక సామర్థ్యం కూడా తక్కువ స్థాయిలో ఉంటుంది. ప్రపంచంలో జనాభాలో అతి పెద్దదైనటువంటి అధిక జనాభాలో 2వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశం ప్రపంచ పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 6వ స్థానంలో ఉండటాన్ని మనం ఈ సందర్భంగా మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. అంటే భారత ఆర్థిక వ్యవస్థ యొక్క ఉత్పాదక సామర్థ్యం తక్కువ స్థాయిలో ఉంది. ఇక తలసరి ఆదాయం కూడా భారతదేశంది చాలా తక్కువగా ఉంది. అంటే తక్కువ స్థాయిలో తలసరి ఆదాయం అనేది మరొక లక్షణం. ఉదాహరణకు 2020 సంవత్సరం తలసరి ఆదాయం 2019-20 సంవత్సరం తలసరి ఆదాయాలను పరిశీలిస్తే భారతదేశం యొక్క తలసరి ఆదాయం $2,104 కాగా, లగ్జంబర్గ్ తలసరి ఆదాయం $1,14,705. అంటే లగ్జంబర్గ్ యొక్క తలసరి ఆదాయం భారత తలసరి ఆదాయానికి 56 రెట్లు ఎక్కువ. అదేవిధంగా అమెరికా దేశపు తలసరి ఆదాయం $65,118 ఉంది. అంటే భారత తలసరి ఆదాయానికంటే అమెరికా తలసరి ఆదాయం దాదాపు 31 రెట్లు ఎక్కువగా ఉంది. అంటే భారతదేశపు తలసరి ఆదాయం చాలా తక్కువ స్థాయిలో ఉంది అని మనకు అవగతం అవుతుంది. ఇక భారతదేశంలో పేదరికము, నిరుద్యోగము అనేవి భారతదేశం అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో కవల పిల్లల వంటివి. భారతదేశంలో తలసరి ఆదాయాలు తక్కువ కాబట్టి విస్తారంగా పేదరికం నెలకొని ఉంది. అంతేకాకుండా నిరుద్యోగ సమస్య కూడా ఎక్కువ స్థాయిలో ఉంది. దాదాపు భారతదేశంలో స్వాతంత్రం పొందిన తర్వాత చాలా ప్రణాళికలు, దాదాపు 12 ప్రణాళికలు ముగిసిన తర్వాత కూడా 25% వరకు పేదరికం నెలకొని ఉంది. దాదాపుగా 7.5% నుంచి 10% మధ్యలో మనకు నిరుద్యోగం కూడా నెలకొని ఉంది. నిరుద్యోగం కూడా ఎక్కువగా సాధారణ నిరుద్యోగ పరిస్థితులు నెలకొని ఉండటాన్ని మనం గమనించవచ్చు. ఇక భారతదేశం ఆర్థిక వ్యవస్థ యొక్క మరొక లక్షణం ద్రవ్యోల్బణం. ధరల పెరుగుదల ఎక్కువగా ఉండడాన్ని మనం ద్రవ్యోల్బణం అంటాం. భారత ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణ పరిస్థితులు నిరంతరము కొనసాగుతూనే ఉండటాన్ని మనం గమనించవచ్చు. ఇక అల్ప మానవాభివృద్ధిలో భారతదేశం చాలా వెనుకబడి ఉండటాన్ని మనం గమనించవచ్చు. 2013 సంవత్సరంలో మానవాభివృద్ధిలో 135వ స్థానంలో భారతదేశం ఉండగా 2019లో 130వ స్థానంలో, 2020 సంవత్సరంలో 129వ స్థానంలో ఉండడాన్ని మనం గమనించవచ్చు. అంటే భారతదేశం మానవాభివృద్ధి తక్కువ పరిమాణంలో ఉండడాన్ని మనం ఈ సందర్భంగా మనం గమనించవలసి ఉంటుంది. ఇక ఆదాయ సంపద పంపిణీలో అసమానతలు కూడా భారతదేశంలో ఎక్కువగా ఉన్నాయి. ప్రధానంగా ఆదాయ అసమానతలు ఇవి భారతదేశంలో క్రమక్రమంగా పెరుగుతూ ఉండడానికి కూడా మనం ఆదాయ అసమానతలు ఉండడమే కాకుండా ఆదాయ అసమానతలు క్రమక్రమంగా పెరుగుతూ ఉండడానికి కూడా మనం గమనించవచ్చు. ఇక భారతదేశంలో ప్రాంతీయ అసమానతలు కూడా నెలకొని ఉన్నాయి. కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెంది ఉండగా మరికొన్ని ప్రాంతాలు ఆర్థిక అభివృద్ధిలో వెనుకబడి ఉండటాన్ని ప్రాంతీయ అసమానతలు అంటాము. దేశంలో ప్రాంతీయ అసమానతలు కూడా
నెలకొని ఉన్నాయి. వనరుల అల్ప వినియోగం కూడా భారతదేశంలో మనం గమనించవచ్చు. అంటే భారతదేశంలో వనరులను సక్రమంగా ఉపయోగించుకోలేకపోవడం వలన ఉత్పాదక సామర్థ్యం తక్కువగా ఉండి పేదరికము, నిరుద్యోగము విస్తారంగా నెలకొని ఉన్నాయి. అందువలనే అంటే సహజ వనరులు లేదా ఇతర వనరులు గరిష్ట స్థాయిలో ఉన్నాయి, కానీ వాటిని మనం గరిష్ట స్థాయిలో ఉపయోగించుకోలేకపోతున్నాము. అందువలనే భారతదేశము ధనిక దేశము, భారతీయులు పేదవారు అనేటటువంటి నానుడి ఏర్పడింది. ఇక అల్ప జీవన ప్రమాణం. భారతీయుల సరాసరి సగటు వయస్సు జీవనకాలం 69 సంవత్సరాలు కాగా అమెరికన్ల సగటు వయస్సు 79 సంవత్సరాలు, జపనీయుల ఆయుర్దాయం 89 సంవత్సరాలు. అంటే భారత ఆర్థిక వ్యవస్థ అల్ప జీవన ప్రమాణాన్ని కలిగి ఉందని చెప్పవచ్చు. ప్రధానంగా పేదరికము, నిరుద్యోగము, పోషకాహార లోపము, ఆరోగ్య వస్తువుల లేమి ఈ అల్పజీవన ప్రమాణానికి కారణం అవుతుంది. ఇక భారతదేశం విదేశీ వ్యాపార చెల్లింపుల లోటును ఎదుర్కొంటుంది. ప్రధానంగా భారత ఆర్థిక వ్యవస్థ ఎగుమతులు, వ్యవసాయ ఎగుమతులు, దిగుమతులు, మూలధన సంబంధమైన దిగుమతులు కావటం, అధిక జనాభా వలన ఎగుమతుల పరిమాణం తగ్గటం, దిగుమతుల పరిమాణం క్రమంగా పెరుగుతూ ఉండటం వలన, ద్రవ్యోల్బణ పరిస్థితుల వలన భారతదేశపు విదేశీ వ్యాపార చెల్లింపులలో లోటు క్రమంగా పెరుగుతూ ఉండడాన్ని మనం గమనించవచ్చు. ప్రధానంగా ఎగుమతులు విలువ కంటే దిగుమతుల విలువ పెరగటం వలన విదేశీ వ్యాపార చెల్లింపుల లోటు క్రమంగా పెరుగుతూ ఉంది. ఇక భారతదేశంలో ఆర్థిక ద్వంద్వత్వాన్ని కూడా మనం గమనించవచ్చు. ఉదాహరణకు ఎద్దుల వ్యవసాయం ఉంది, ట్రాక్టర్ల సేద్యము ఉంది. ఎద్దుల వ్యవసాయం సాంప్రదాయమైనటువంటి పురాతన పద్ధతి కాగా ట్రాక్టర్ల సేద్యం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో లేదా మూలధనంతో చేసేటటువంటి వ్యవసాయం. అంటే ఆర్థిక వ్యవస్థలో ఒకవైపు సాంప్రదాయ రంగం, మరొక వైపు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించే ఆధునిక రంగం కూడా ఉండడాన్ని మనం గమనించవచ్చు. ఈ స్థితిని ఆర్థిక ద్వంద్వత్వం అని పిలుస్తాము, డ్యూయల్ ఎకానమీ అంటారు. ఇది భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఇది ఒక లక్షణం. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ది బెస్ట్.